ఈ వీడియోలో నేను మీకు నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్లస్ కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ అయితే చెప్తాను. నాకు బయోమెట్రిక్ ఏమో చెన్నైలో అయిపోయింది. చెన్నైలో బయోమెట్రిక్ వేయడానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. ఫోన్స్ బయట లాకర్లో పెట్టేయమన్నారు. సో లాకర్లో పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయింది బయోమెట్రిక్ వేయడానికి. అదైతే సింపుల్గానే అయిపోయింది. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్లో అయితే స్లాట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ ఫోన్లు అవి తీసుకెళ్ళనివ్వరు. అవి కూడా మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ ఇచ్చేసుకోవాలి. అక్కడ నేనైతే ఫ్రెండ్కి ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్లో మనల్ని వాలెట్, బెల్ట్ ఇవి తీసేసి స్కాన్ చేస్తారు. సో ఏమైనా అక్కడైతే బయటపడింది ఒకవేళ మీరు ఫోన్ తీసుకెళ్తున్నా కూడా. సో ఫోన్ అయితే తీసుకెళ్ళొద్దు, బయట ఫ్రెండ్స్కి ఇచ్చేసేయండి. సో అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారు మనల్ని. వీసా క్యాబిన్స్ ఉంటాయి. ఆ వీసా క్యాబిన్స్లో మనల్ని అక్కడ ఉన్న వాళ్ళు వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వేకెన్సీ అవుద్ది కదా. సో ఆ తర్వాత అయితే మనల్ని పంపిస్తూ ఉంటారు 1 by 1 అట్లా. సో క్యూ లాగా అయితే నిలబడతాము. అట్లా అయితే నేను కూడా ఛాన్స్ వచ్చింది, నేను నిలబడ్డాను. నా ముందు అతనిది అయితే వీసా ఇంటర్వ్యూ రిజెక్ట్ అయింది. అప్పుడు కొద్దిగా భయం వేసింది నాకైతే. నేను వీసా ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అవ్వలేదు. మా సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల నేను fall 2023లో వీసా ఇంటర్వ్యూ అయింది నాకు. అప్పుడు సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల సో నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను. కన్సల్టెన్సీ వాళ్ళు వీసా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుందామని పిలిచారు. బట్ నేనైతే వెళ్ళలేదు. బట్ ధైర్యంతో అయితేనే వెళ్ళాను, అయితే అయింది లేదన్నట్టుగా. సో నెక్స్ట్ నా ఛాన్స్ అయితే వచ్చింది. పిలిచారు, గుడ్ మార్నింగ్ చెప్పాను, గుడ్ మార్నింగ్ చెప్పారు. నెక్స్ట్ పాస్ యువర్ డాక్యుమెంట్స్ అన్నారు. నేను I-20 పాస్పోర్ట్ అన్నీ అక్కడ తీశాను. బట్ అతనేమో ఓన్లీ I-20 పాస్పోర్ట్ ఈ 2 మాత్రమే ఇవ్వు అన్నారు. ఆ 2 మాత్రమే ఇచ్చాను. అక్కడికి వెళ్ళేటప్పుడు మనము అన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి. ఒకవేళ వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్కి ఏమైనా డౌట్స్ వస్తే మొత్తం డాక్యుమెంట్స్ అడుగుతారు. మొత్తం డాక్యుమెంట్స్ అంటే మనకి మనం రాసిన ఇంగ్లీష్ పర్సెంటేజ్లు, ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఇప్పుడు యూనివర్సిటీకి రిలేటెడ్ థింగ్స్ లైక్ I-20 అడ్మిషన్ లెటరు, ఇలా అన్ని డాక్యుమెంట్స్ అయితే మనం క్యారీ చేయాలి. వీసా ఇంటర్వ్యూ ఏది కావాలంటే అది అడుగుతారు ఒకవేళ డౌట్ వస్తే. సో అన్ని ప్రిపేర్డ్ అయితే పెట్టుకోవాలి డాక్యుమెంట్స్ మనం. డూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో ఐ డూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అట్ దీస్ కంపెనీస్ అనేసి చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నారు. ఈ కంపెనీలో 3 కంపెనీలు అయితే పనిచేస్తాను. సో అలా చెప్పాను, ఈ కంపెనీలో ఇది నా రోల్ అనేసి. ఏ క్లయింట్తో వర్క్ చేశారని అడిగారు. ఈ కంపెనీలో పలానా క్లయింట్తో వర్క్ చేశాను, ఈ కంపెనీలో పలానా క్లయింట్తో వర్క్ చేశాను అనేసి అట్లా చెప్పేశాను. నెక్స్ట్ హౌ యూ గోనా ఫండ్ అన్నారు. మీ ఎడ్యుకేషన్కి ఎలా ఫండింగ్ వస్తుందని అడిగారు. ఎడ్యుకేషన్ లోన్ ఉందని చెప్పాను, ప్లస్ కొద్ది సేవింగ్స్ ఉన్నాయని చెప్పేసాను. తర్వాత ఫాదర్ ఏం చేస్తానని అడిగారు, అట్లా చెప్పేశాను. సో అన్నీ నాకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేనైతే చెప్పగలిగాను. నేను ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే టకటక చెప్పేసాను. అదే నన్ను యూనివర్సిటీ గురించి అడిగింటే చెప్పలేకపోయేవాడిని. ఎందుకంటే ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి యూనివర్సిటీ రిలేటెడ్ స్టఫ్, అక్కడ ఏ ప్రొఫెసర్లు, ఏ ప్రోగ్రాము చూజ్ చేసుకున్నావు, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని అడిగితే నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను అసలు చూసుకోలేదు యూనివర్సిటీ గురించి. ఏదో అయితే అయింది లేకపోతే లేదన్నట్టుగా అయితే వెళ్ళిపోయాను. వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు కాబట్టి నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను టకటగా చెప్పేశాను. సో అతనైతే ఇంకా అప్రూవ్ అయినట్లుగానే పాస్పోర్ట్ తీసేసుకున్నారు. సో అలా అయితే హ్యాపీగానే అయిపోయింది. వీసా అంటే ఫస్ట్ మనము వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువ ఉండాలి. మనం బాగానే ప్రిపేర్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు, చెప్పగలమా లేదా అనేసి. మనం ఎలా ఉండాలంటే వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, బీ కాన్ఫిడెంట్గా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తడబడి కొంతమంది ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు, ఎట్లా అంటే నీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామని అడుగుతారు. అప్పుడు మనం అక్కడే ఉంటామని చెప్పకూడదు, ఇండియా వచ్చేస్తామని చెప్పాలి. ఈ క్వశ్చన్ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ స్టూడెంట్స్కి అడుగుతున్నారని విన్నాను. ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ గురించి అడుగుతున్నారంట. యూనివర్సిటీలో రీసెర్చ్ గురించి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రీసెర్చ్ గురించి చెప్పండి అనేసి అడుగుతున్నారంట. ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఏ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తూ 1-2 తెలుసుకోండి ఏమైనా ఉన్నాయో ఏంటో అనేసి. ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా మీరు ఇవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనకి, మనం బిల్డ్ చేసుకోవడానికి.
మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఏమవుతుందంటే మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం మనం చెప్పే విధానంలో ఏమన్నా తప్పుగా లేకపోతే మనము కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేసి ఈ తప్పులన్నీ మనకు తెలుస్తాయి ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే. ఆ తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకొని మనం మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి మనకి వీసా ఇంటర్వ్యూలో. సో అందరూ డెఫినెట్గా మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్ అంటే కొంతమంది కన్సల్టెన్సీలో జాయిన్ అవుతుంటారు. సో వాళ్ళకైతే మాక్ ఇంటర్వ్యూస్ కన్సల్టెన్సీ వాళ్ళే పెడుతుంటారు. సో వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది ఏంటంటే ఇండివిజువల్గా అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మీకు మీరే ఒక మిర్రర్ తీసుకునేసి ముందు పెట్టుకొని మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. క్వశ్చన్ చూసుకొనేసి ఆన్సర్ చెప్పుకోండి. మళ్ళీ క్వశ్చన్స్ అన్ని ఒక పేపర్లో రాసుకునేసి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తున్నామా ఏంటి అనేసి మీకు మీరే అర్థంలో చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదనేసి. రీల్స్ లేకపోతే ఆన్సర్స్ అన్నీ రాసుకునేసి ఫోన్ ఇట్లా ముందు పెట్టుకునేసి రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు వినండి, 1-2 సార్లు వినండి నేను ఏం చెప్పాను, ఇది కరెక్టేనా కాదా అనేసి. సో అక్కడ ఏమైనా తప్పులు ఉన్నాయనుకో మళ్ళీ మీకు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఓకే నాకు సెంటరీ క్వశ్చన్స్ చూసుకున్నాను, ఫ్రెండ్స్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను, సో అవి చూసుకున్నాను, ఓకే నేను రెడీ అన్నట్లయితే వెళ్ళొద్దు. లక్ అన్ని టైమ్స్లో వర్క్ అవ్వదు మనకి. కొంతమందికి లక్లో వచ్చేయచ్చు వీసా ఇంటర్వ్యూ. చాలామంది అంటుంటారు వీసా ఇంటర్వ్యూ అనేది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లక్ ఒక 50%, బట్ మీరు చెప్పే ఆన్సర్స్ మీద ఒక 50% డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం లక్ మీద అయితే ఆధారపడి ఉండదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలామంది యూఎస్లో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువైపోయినారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి నవంబర్లో, 2024 నవంబర్లో. సో నేనేమనుకుంటున్నానంటే వీసీ ఆఫీసర్స్ కొద్దిగా స్ట్రిక్ట్గానే చేస్తారేమో అనుకుంటున్నాను. సో అందుకనేసి గట్టిగా అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లక్నైతే నమ్ముకొని వెళ్ళొద్దు. కొంతమందికి ఏంటంటే మంచిగా ఆన్సర్ చెప్పినా కూడా రిజెక్ట్ అవుతున్నాయి అంట. చాలామందికి అయితే అప్రూవల్స్ అవుతూనే ఉన్నాయి. చాలామందికి అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అట్లా అడిగాను. చాలామందికి అయితే అప్రూవల్స్ మంచిగానే అవుతున్నాయి అని చెప్పారు. బట్ ఇట్ డిపెండ్స్. ఓకే, చెప్పలేము ఎలా ఆ టైంలో వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు. అంతా మన లక్ ప్లస్ మన హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఛానల్లో కొన్ని వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. కొంతమంది ఫ్రెండ్స్ అయితే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారు 2024లోనే. సో వాళ్ళ వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే తీసుకునేసి నేను ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేసి మొత్తం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు అవ్వాలి అని వెళ్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏంటంటే టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవుతుందా లేదా అనేసి. సో మీరు ఏంటంటే కూల్గా నార్మల్గా వెళ్ళండి. Mama channel ni please do like, share and subscribe Chain Mama.